ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో ప్రసారమయ్యే ఎక్స్క్లూజివ్ లైవ్ పాడ్కాస్ట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. నేను మీ శ్రీ అనుష. ఈ పాడ్కాస్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రెంట్రాలజీ, కార్డియాలజీ, అలాగే మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కామన్ పీపుల్ నుంచి ఫేమస్ పర్సనాలిటీస్ వరకు మీ ముందుకు తీసుకొచ్చేస్తాం. సో రీసెంట్ న్యూస్ మనం చూసినట్టయితే ఆస్ట్రోనట్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అక్కడ చాలా హారబుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మన సునీత విలియమ్స్ అలాగే విలియం మోర్ కూడా అక్కడికి వెళ్ళారు. మోస్ట్ సిగ్నిఫికెంట్ హెల్త్ ఇష్యూ తను ఫేస్ చేస్తున్న మైక్రో జీరో గ్రావిటీ వల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది లాస్ అవుతుంది అంటున్నారు. సునీత విలియమ్స్ తను ఒరిజినల్లీ ఫ్రమ్ ఇండియా. ఎస్, ఇది రెండోసారి తను స్పేస్ పోవడం. అన్ఫార్చునేట్లీ ఎక్కువ రోజులు ఆ జీరో గ్రావిటీ ఎక్స్పోజర్ కావటం వల్ల తనకి ఒక ఆస్ట్రోనట్ ని చూసాను సార్ నేను ఒక వీడియోలో. ఆస్ట్రోనట్ ఒక రిటర్న్ అయిపోయారు, అక్కడ స్పేస్ టూర్ అంతా అయిపోయింది. మళ్ళీ హౌస్ వార్మింగ్ సెరమనీకి వచ్చిన తర్వాత తను ఒక స్పీచ్ ఇస్తుంటే అక్కడికక్కడ కొలాప్స్ అయిపోయింది తను. Preparation we had training the team and so life. హార్ట్ చుట్టూ ఉండే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు సడన్ హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రీసెంట్ న్యూస్ మనం చూసినట్టయితే ఆస్ట్రోనట్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అక్కడ చాలా హారబుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మన సునీత విలియమ్స్ అలాగే విలియం మోర్ కూడా అక్కడికి వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళు ఓన్లీ ఒక 5 or 9 days వరకు అక్కడ స్టే అనుకున్నారు. బట్ ఇట్ వాజ్ ల్యాండెడ్ అప్ ఆర్ ఎక్స్టెండెడ్ టు 52 days వరకు ఇంకా వాళ్ళ స్పేస్ టూర్ అలాగే కంటిన్యూ అవుతుంది. మోస్ట్ సిగ్నిఫికెంట్ హెల్త్ ఇష్యూ తను ఫేస్ చేస్తున్న మైక్రో జీరో గ్రావిటీ వల్ల ఈ లో బోన్ డెన్సిటీ అనేది. సో ఈ లో బోన్ డెన్సిటీ ఒకటే కాదు, అలాగే ఫేస్ ప్లఫీనెస్ అండ్ ఫ్లూయిడ్ రీడైరెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఫేస్ చేస్తున్నారంట. సో ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి మనతో డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, ప్లానటరీ మెడిసిన్ ఆఫ్ ఇండియా అలాగే స్పేస్ మెడిసిన్ డైరెక్టర్. సార్తో మాట్లాడి వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఎలా ఉంటాయి కంప్లీట్ గా తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యు? నమస్తే సార్. మీరు మా ఫస్ట్ పాడ్కాస్ట్ కి ఫస్ట్ ఎపిసోడ్ కి మీరే ఫస్ట్ గెస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. వాట్ ఈస్ దిస్ సార్? నిజంగా మన ఆస్ట్రోనట్స్ కి చూడడానికి మనం మూవీస్ లోనే చూస్తుంటాము, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటో మనకు తెలీదు జనరల్ గా. కానీ ఈ మైక్రో జీరో గ్రావిటీ వల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది లాస్ అవుతుంది అంటున్నారు. సో వాట్ ఇస్ దిస్ మైక్రో గ్రావిటీ? అఫ్ కోర్స్ ఎవ్రీడే వి అప్డేట్ ద హెల్త్ ఇష్యూస్. ఎస్, ఈ రోజు విలియం సునీత గారి ఇండియన్ ఒరిజిన్ ఆవిడకి యాజ్ బీయింగ్ ఏ ఉమెన్ షీ ఈస్ సఫరింగ్ విత్ సర్టన్ బోన్ ఇష్యూస్. దాని గురించి డిస్కస్ చేద్దాం. సునీత విలియమ్స్ తను ఒరిజినల్లీ ఫ్రమ్ ఇండియా. ఎస్, బట్ నాసాలో ట్రైనింగ్ అయ్యి ఇది రెండోసారి తను స్పేస్ పోవడం. అన్ఫార్చునేట్లీ టైమ్ ఆఫ్ 15 to 20 days గ్యాప్ ని 57 days వరకు ఇప్పుడు ఉండడం. 52 days వరకు ఎక్కువ రోజులు ఆ జీరో గ్రావిటీ ఎక్స్పోజర్ కావటం వల్ల తనకి విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, అలాగే మజిల్ బోన్ అంటే స్కెల్టో మస్కులర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటేనే బోన్కు న్యూట్రిషన్ అన్నది ఉంటుంది. ఎందుకంటే బోన్కి మజిల్ అటాచ్మెంట్ ఉంటుంది, దాంతోపాటు రక్తనాళం కూడా అటాచ్ ఉంటుంది. సో ఆ రక్తనాళం ద్వారానే మనకి బ్లడ్ సప్లై బోన్కి ఉంటుంది. సో బోన్లో నిరంతరం బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నప్పుడు బోన్ సెల్స్లో నుంచి కూడా ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివిటీ, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అని 2 ప్రొఫార్మర్స్ ఉంటాయి. ఆస్టియోబ్లాస్టిక్ యాక్టివ్ అంటే కొత్త ఎముక కణాలు ఫామ్ అవడం, ఆస్టియోక్లాస్టిక్ యాక్టివిటీ అంటే కొన్ని డీజనరేట్ అవడం. సో కొన్ని బోన్ యొక్క కణాలు సెల్స్ అవి డిసింటిగ్రేట్ అవడం. ఇది నార్మల్ ప్రక్రియ. దీనివల్లనే మనకు బోన్ స్ట్రెంగ్త్ గా ఉంటుంది. దానికి తోడు మనకు సఫిషియంట్ విటమిన్ డి అంటే కొలోకాల్సిఫెరాల్, కాల్షియం, అలాగే మినరల్స్, జింక్, మెగ్నీషియం అండ్ అదర్ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ సఫిషియెంట్గా మన బ్లడ్ వెజల్ నుంచి మజిల్ త్రూ
ఎప్పుడైతే బోన్ కు రీచ్ అవుతుందో అప్పుడు క్వాలిటీ ఆఫ్ బోన్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోన్ మెయింటైన్ అవుతుంది. ఓకే. కానీ ఈ జీరో గ్రావిటీలో ఎక్కువ రోజులు, అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఆ స్పేస్ లో ఉండటం వలన బోన్ డెన్సిటీ, అంటే బోన్ డెన్సిటీ అంటే బోన్ ఉంటుంది, దాని లోపల ట్రొబాక్యులర్ ప్యాటర్న్ అంటే గుజ్జు అంటాం మనం, బోన్ మ్యారో, ఇవన్నీ పర్టికులర్ ప్యాటర్న్ లో స్ట్రాంగ్ గా ఉంటేనే బోన్ స్ట్రెంగ్త్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, కాల్షియం కానీ, లేకపోతే ఇతరత్ర మినరల్స్ కానీ, లేకపోతే సన్ ఎక్స్పోజర్, ఎందుకంటే మనకు కొలోకాల్సిఫెరాల్ రావాలంటే సన్ ఎక్స్పోజర్ కావాలి. సో స్పేస్ లో ఆల్రెడీ రేడియేషన్, వేరే రేడియేషన్ వర్స్ట్ గా ఉంటుంది సన్ రేడియేషన్ కన్నా. ఆ రేడియేషన్స్ వల్ల కూడా క్యాన్సర్స్ కూడా అల్ట్రావైలెట్ రేసెస్ వలన కూడా మనకు కొన్ని క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇందులో మనం ముఖ్యంగా బోన్ డెన్సిటీ తగ్గడానికి ఎన్ని కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి సన్ డైరెక్ట్ ఎక్స్పోజర్ స్కిన్ కి లేకపోవడం, అందులో స్కిన్ కంటే లార్జ్ ఏరియా ఆఫ్ స్కిన్ షుడ్ ఎక్స్పోజ్ టు ద సన్ రేస్. సో దట్ ఈస్ ద నార్మల్ ప్రొఫార్మా. అందుకని మనం వెస్టర్న్ కంట్రీస్ లో ఏం చూస్తాం, సముద్రం ఒడ్డున బీచ్ దగ్గర వాళ్ళు జస్ట్ షార్ట్ తోటి చాలా మంది పడుకొని సన్ ఎక్స్పోజ్ అవుతా ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, విటమిన్ డి కోసం వాళ్ళు ఆ ఎక్స్పోజర్ కి ఉంటారు. సో అది మెయిన్ గా ప్రాబ్లం ఉంటుంది స్పేస్ లో. రెండో ప్రాబ్లం సప్లిమెంట్స్, కాల్షియం కానీ ఇతరత్ర. కానీ ఇక్కడ నుంచే మనం న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది కదా సార్ ఆస్ట్రోనట్స్ కి. అబ్సల్యూట్లీ. వాళ్ళకి ఇచ్చే న్యూట్రిటివ్ సప్లిమెంట్స్ కావచ్చు, ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, వాళ్ళకి అన్ని కాంపాక్ట్ ఫుడ్ ఉంటుందండి. టాబ్లెట్ ఫామ్ లో, కాంపాక్ట్ ఫామ్ లో ఉంటుంది. అది ప్రతి ఫుడ్ ని వాళ్ళు ఒక టాబ్లెట్ రూపంలోనే వేసుకుంటారు, ఎందుకంటే అది స్పిల్లేజ్ కాకుండా. లేకపోతే జీరో గ్రావిటీలో ఏదైనా లిక్విడ్ కానీ లేదా ఏదైనా ఉంటే స్పిల్లేజ్ అవుతుంది, మన చేతులకి బయటికి పడిపోతుంది. సో ఇది గ్రిప్, ఫింగర్ గ్రిప్ తోటి తీసుకొని కంప్లీట్ నోట్లో పెట్టుకుంటే గానీ అది వాళ్ళు మింగలేరు. సో వాటర్ కూడా వాళ్ళు క్లోజ్డ్ సర్క్యూట్ పైప్ ద్వారానే వాటర్ తాగుతారు, అది స్పిల్లేజ్ కాకుండా. సో తీసుకునే న్యూట్రియంట్స్ అన్ని కాంపాక్ట్ రూపంలో ఉంటాయి, మనకు ప్యాకింగ్ రూపంలో వస్తాయి. సో అందులో వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే డైట్ ఆ ఎక్స్పోజర్ వలన మెటబాలిక్ డిజార్డర్ ఉండటం వలన వాళ్ళకి సఫిషియంట్ కావలసిన మినరల్స్, కాల్షియం, విటమిన్ డి బోన్ కు రీచ్ అవ్వకపోతే ఇలాంటి బోన్ డెన్సిటోమెట్రీ అనే సమస్య డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు సునీత విలియమ్స్ గారు సఫర్ అయ్యే ఇష్యూ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అనే బోన్ డెన్సిటీ డెఫిషియన్సీ. సో ఈ ఆస్టియోపోరోసిస్ మన కామన్ పీపుల్, మన ఎర్త్ మీద ఉన్న వాళ్ళకు కూడా చూస్తుంటాం ఒక సర్టెన్ ఏజ్. జనరల్ గా అయితే మనం నడిచేటప్పుడు కావచ్చు, మన బాడీ వెయిట్ అనేది మన మోకాల మీద, బోన్స్ మీద పడుతుంది. సో ఆ జీరో గ్రావిటీ అలా తేలడం వల్లనే వాళ్ళకి ఈ లో బోన్ డెన్సిటీ ప్రాబ్లం అనేది వస్తుందంట. అదే అంటున్నాను కదా. సో ప్యాసివ్ కు యాక్టివ్ కు డిఫరెంట్ ఏంటంటే, యాక్టివ్ లో మనం బలంతో చేకూర్చిన మస్కులర్ యాక్టివిటీ చేయటం వలన బోన్ కి సఫిషియంట్ న్యూట్రిషన్ వస్తుంది. జీరో గ్రావిటీలో ప్యాసివ్ ఉంటుంది. అంటే ప్యాసివ్ అంటే హెయిర్ లో గాలిలో తేలాడుతూ ఉంటాము, ఫోర్స్ఫుల్ మస్కులర్ స్ట్రెస్ ఉండదు. సో ఫోర్స్ఫుల్ మస్కులర్ స్ట్రెస్ లేనప్పుడు నువ్వు ఎనర్జీ యూజ్ చేయవు, ఎక్కువ ఎనర్జీ వాడవు, దాని వలన మస్కులర్ యాక్టివిటీ తగ్గుద్ది. దాన్ని డిస్ట్రోపీ అనొచ్చు, అట్రోపీ అనొచ్చు. సో మస్కులర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో దీని వలన కూడా మనకు న్యూట్రియంట్స్ ప్రాపర్ సప్లై అన్నది మజిల్స్ త్రూ ద బోన్ కి, అన్ని మజిల్స్ అరైజెస్ ఫ్రమ్ ద బోన్స్. ఫ్రమ్ దేర్ ఎక్కువగా న్యూట్రియంట్ బ్లడ్ ని సప్లై చేయడం జరుగుతుంది, ఆక్సిజన్ బ్లడ్ ని సప్లై చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్యాసివ్ ఉండటం వలన ఈ యొక్క బోన్స్ గాలిలో తేలాడడం, మెటబాలిక్ డిరేంజ్మెంట్ వలన ప్రాపర్ న్యూట్రియంట్ సప్లై కాకపోవడం, వీటన్నిటి కారణాల వలన అండ్ సన్ ఎక్స్పోజర్ లేకపోవడం స్కిన్ కి, ఎక్కువగా వాళ్ళు ఫుల్ హెడ్ నుంచి టో వరకు క్లోత్స్ వేసుకుంటారు. సో అబ్సల్యూట్లీ జీరో ఎక్స్పోజర్ ఉంటుంది, కనీసం ఫేస్ ఎక్స్పోజర్ కూడా సన్ రేస్ కు ఉండదు. సో దీని వలన కూడా వాళ్ళకి ఈ యొక్క బోన్ డెన్సిటీ తగ్గిపోయి, ఆస్టియోపోరోసిస్ వ్యాధి వలన బోన్ డెన్సిటీ తగ్గిపోయి వాళ్ళు క్లమ్సీగా ఉండడము, హెయిర్ లాస్ అవడము, బోనీ పెయిన్స్ రావడము, మస్కులర్ పెయిన్స్ రావడము, సో ఇట్లాంటి స్కిన్ చేంజెస్ రావడము. ఫేస్ కూడా పఫీనెస్ అయిపోతుందంట. ఆఫ్ కోర్స్ ఫేస్ కూడా ఆబ్వియస్ గా ఈ యొక్క మెటబాలిక్ డిరేంజ్మెంట్ వలన ఫేస్ పఫీనెస్ అవడం, అప్పుడప్పుడు ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవడం, సమ్ టైమ్స్ హైపో
అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తక్కువైపోయి డిహైడ్రేషన్ పోతారు. ఓకే. అప్పుడప్పుడు తీసుకునే ఫ్లూయిడ్ వలన హైపర్ అయిపోయి వాళ్ళకి ఫేస్ లో పప్పినెస్ రావడం, కిడ్నీలో ఎక్కువగా ఉబ్బడం, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం, ఇన్ఫెక్షన్ రావడం అనేది మనం చూస్తుంటాం. చాలా దారుణమైన సో పరిస్థితి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు యూజువల్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ అంటూ కూడా ఉంటాయి. ఓకే. సో గ్రౌండ్ నుంచి ఒక మెడికల్ ఆఫీసర్ మానిటర్ చేస్తూ ఉంటారు, స్పెసిఫిక్ గా వాళ్ళు అడ్వైజ్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ సచ్ నథింగ్ టు వరీ, షీ విల్ కమ్ బ్యాక్. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటి సఫరింగ్ ఉంది. సో బేసిక్ గా మనకి న్యూట్రిషన్ కూడా అవసరమే సార్. మనం ఇక్కడ ఉన్నా సరే మనం హెల్తీ డైట్ అంటూ ఉంటాము, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలంటూ ఉంటాం. కానీ ఎక్సర్సైజెస్ కూడా దాంతోపాటు సైమల్టేనియస్ గా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో స్పేస్ లో ఉంటే వాళ్ళు అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉంటే వాళ్ళకి ఎక్సర్సైజెస్ కూడా కొన్ని అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ ఏవో ఉంటాయి అంట కదా. ఉంటాయి, బట్ దోస్ ఆర్ నాట్ మచ్ యాక్టివ్. అదే చెప్తున్నాను. సో జీరో గ్రావిటీలో యాక్టివ్ ఎక్సర్సైజెస్ వాళ్ళంతటి వాళ్ళు జస్ట్ మూమెంట్స్ కోసమే వాడతారు తప్ప వాళ్ళు యాక్టివ్ గా మన స్ట్రెంగ్త్, మనం ఎంతైతే ఎనర్జీ క్యాలరీస్ స్పెండ్ చేస్తామో అంత ఎనర్జీ క్యాలరీస్ వాళ్ళు స్పెండ్ చేయలేరు జీరో గ్రావిటీలో. సో దాని వల్ల వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ బాగా వస్తుంటాయి. మస్కులర్ ప్రాబ్లమ్స్, వీక్నెస్ ఇవన్నీ వస్తుంటాయి. మనం ఎక్కువగా సైకలాజికల్ గా కూడా వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ గా అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి సైకలాజికల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సైకలాజికల్ ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీ గుర్తు రావడము, లేకపోతే వాళ్ళు సింగిల్ గా ఫీల్ అవడము, లోన్లీ ఫీల్ అవడము, లేకపోతే వాళ్ళు మానసికంగా ఒత్తిడికి లోనై డిప్రెషన్ లోన్ అవడము, సో సమ్ టైమ్స్ ఎక్సైటైజ్ అవడము. సో ఇన్ కేస్ ఇట్లాంటి అన్టువర్డ్ సైకలాజికల్ చేంజెస్ ఉండటం వల్ల కూడా వాళ్ళకు ఈ యొక్క ఇష్యూ తోటి ప్రెషర్స్ పెరుగుతాయి, బ్రెయిన్ లో ప్రెషర్స్ పెరుగుతాయి. దెర్ విల్ బి కన్ఫ్యూజన్, స్ట్రెస్ పెరుగుతుంది. దెర్ విల్ బి కన్ఫ్యూజన్ ఇన్ ద బ్రెయిన్, డిసోరియంటేషన్. సమ్ టైమ్స్ అనుకున్నది ఒకటైతే చేయలేని, బ్రెయిన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ సరిగా ఉండదు. సో ఇలాంటి సమస్యలు ఎన్నో మనం చూస్తుంటాం. సో దీనివల్ల కూడా మనకు ఫిజికల్ గా చేయాల్సిన ఎక్సర్సైజ్ సఫిషియెంట్ గా చేయకపోయినా డిప్రెషన్ లో ఉండి, సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. సో ఒక ఆస్ట్రోనట్ ని చూసాను సార్ నేను ఒక వీడియోలో. ఆస్ట్రోనట్ ఒక రిటర్న్ అయిపోయారు, అక్కడ స్పేస్ టూర్ అంతా అయిపోయింది. మళ్ళీ హౌస్ వార్మింగ్ సెరమనీకి వచ్చిన తర్వాత తను ఒక స్పీచ్ ఇస్తుంటే అక్కడికక్కడ కొలాప్స్ అయిపోయింది తను. సో ఐ వాంట్ టు షో దట్ ఎందుకు ఇలా అయిపోతారో ఒకసారి చూడండి. And when I finally got to go out the door, that was something different too. And I figured that would never happen without the preparation we had training the team. And so మనం యూజువల్గా అలాంటి కండిషన్లో ఏజ్ అండ్ కోమార్బిడ్ కండిషన్స్ మనం తెలుసుకోవాలి. ఇఫ్ షీ ఈస్ నాట్ రికవర్డ్ ఫ్రమ్ ద ఫాల్, దట్ మీన్స్ కుడ్ బి ఏ కార్డియాక్ అరెస్ట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో ఆ ఏజ్ లో తనకి ట్రిపుల్ వెజల్ డిసీజ్ కానీ ఆర్ డబుల్ వెజల్ డిసీజ్ కానీ, హార్ట్ చుట్టూ ఉండే రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు సడన్ కొలాప్స్ అవుతారు. ఇది కామన్ అండి. రెండోది వాసోవేగల్ అటాక్ అని అంటాం. వాసోవేగల్ అటాక్ అంటే సర్వైకల్ రీజన్ లో ఏవైతే వేగస్ నర్వ్ ప్రెషర్ వస్తుందో ఆ అటాక్ వల్ల కూడా వాళ్ళకి యూజువల్ గా ఆర్టికులర్ ప్రెషర్ కానీ ఆర్టరీ ప్రెషర్ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి టెంపరీగా ట్రాన్సియంట్ కంకషన్ వస్తుంది బ్రెయిన్ లో, దానివల్ల పడిపోతారు. మూడోది హైపోగ్లైసిమిక్ కండిషన్, షుగర్ లెవెల్స్ సడన్ గా డ్రాప్ అయినా సో ఇలా పడిపోవడానికి కారణాలు ఉన్నాయి. వాసోవేగల్ కి అలాగే హైపోగ్లైసిమియాకి లేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ సివియర్ ట్రిపుల్ వెజల్ డిజీజ్ లైక్ అబ్దుల్ కలాం గారికి మాట్లాడుతూ ఇలా పడిపోయారు, చనిపోయారు. సో అబ్దుల్ కలాం గారు చనిపోవడానికి ముఖ్య కారణం ట్రిపుల్ వెజల్ డిజీజ్ తో మ్యాసివ్ అటాక్ వచ్చేసి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చి చనిపోయారు. సో దీస్ ఆర్ ద రీజన్. ద డ్యూరేషన్ తను స్పేస్ పోయి వచ్చిన తర్వాత ఎన్ని రోజులైంది, ఎంత సో కుడ్ బి ఇట్స్ అక్లమటైజేషన్ లో ఆర్ నెగ్లెక్టెడ్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ గానీ అయి ఉండాలి. కుడ్ బి ఫ్యాట్ గ్లోబ్యూల్స్ కానీ లేకపోతే ఎయిర్ గ్లోబ్యూల్స్ కానీ, ఇవి యూజువల్ గా వెజల్స్ ని బ్లాక్ చేసే ఆస్కారం ఉంటుంది. కానీ తను లేచారు అంటే ఇట్ కుడ్ బి వాసోవేగల్ అటాక్ అని అయి ఉండాలి, ట్రాన్సియంట్, ఆర్ కుడ్ బి అ రీజన్ హైపోగ్లైసిమియా, షుగర్ లెవెల్స్ డ్రాప్ అవడం వల్ల వీళ్ళు ఇలా పడిపోయి లేస్తారు. మనం గతంలో చూసాము, గవర్నర్ తివారీ గారు ఇలానే మధ్యాహ్నం 3 గంటలకి స్పీచ్ ఇస్తూ
సడన్ గా కింద పడిపోయారు. ఆయన ముందటే నేను కూర్చున్నాను, నా దగ్గర మ్యాంగో జ్యూస్ చేతిలో ఉండే. ఓకే. నాకు అప్పటికి తెలుసు తివారీ గారికి డయాబెటీస్ ఉంది, 3 గంటలైంది ఇంకా తినకుండా మీటింగ్ లో ఉన్నాడని. పడిపోగానే అర్థం చేసుకొని ఇమీడియట్లీ వెళ్ళి నా చేతిలో ఉన్న జ్యూస్ ని తాగిచ్చాను. విత్ ఇన్ 2 minutes లో లేచి మళ్ళీ నిలబడి స్పీచ్ ఇచ్చాను. సో ఎవరైనా సరే అలా అప్పటికప్పుడు అలా కొలాప్స్ అయిపోతే మనకి తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నా కూడా, ఎక్కడన్నా మనం మీటింగ్స్ లో ఉన్నా, వాళ్ళకి ఏ హెల్త్ కండిషన్ ఉందో మనకు తెలియదు. అలా కొలాప్స్ అయినప్పుడు మనం ఇమీడియట్ గా అప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ అబ్సల్యూట్లీ మనము హార్ట్ రేటు అంటే పల్స్ ఉందా లేదా, కాన్షియస్ ఉన్నాడా లేడా, రెస్పిరేషన్ తీసుకుంటుండా లేదా, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మనం కొట్టి లేపడం, రెస్పాండ్ అవుతున్నాడా లేదా, ఒకటి అది సిపిఆర్ లో మెయిన్. రెండోది మనం పల్స్ ఇక్కడ కానీ, లేకపోతే టెంపోరల్ కానీ, లేకపోతే కెరోటిడ్ కానీ, లేకపోతే హార్ట్ గుండె దగ్గర చెవి పెట్టి కానీ పల్సేషన్స్ తెలుసుకోవడం. ఊపిరి తీసుకునేది అనేది చెస్ట్ అండ్ అబ్డమెన్ మూవ్మెంట్ తోటి తెలుసుకుంటాం. లేకపోతే 2 ఫింగర్స్ మనం ముక్కు దగ్గర పెడితే బ్లో తెలుస్తుంది. సో ఈ విధంగా మనం సిపిఆర్ యాక్టివిటీలో అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ యాక్టివిటీలో సడన్ గా షాక్ అయి కింద పడ్డప్పుడు ఇది తెలుసుకోవాలి. ఇనిషియల్ గా వాళ్ళు కాన్షియస్ ఉంటారు కానీ మాట్లాడలేకపోతారు యూజువల్ గా. అలాంటి వాళ్ళల్లో టిపికల్ గా అది మనకు హైపోగ్లైసిమియా, షుగర్ లెవెల్స్ పడిపోవడం ఉంటుంది. ఇమీడియట్లీ వాళ్ళకు 2 బిస్కెట్స్ లేకపోతే సాల్ట్, లేకపోతే అర్జెంట్ గా ఐవి లైన్ పెట్టి 25D గ్లూకోజ్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్లీ రికవర్ అవుతారు. సో అప్పుడు ఇమ్మీడియట్లీ ఆ వ్యక్తి అన్కాన్షియస్ ఉండి పల్స్ రెస్పిరేషన్ బాగుంటే 2 కాళ్ళు వెత్తి పట్టుకోవాలి. తల కంప్లీట్ కిందికి పెట్టేసి ఆ వ్యక్తిని కాళ్ళు పట్టుకొని పైకెత్తాలి. అప్పుడు ఒక విధంగా ఈ గ్రావిటీ వలన కాళ్ళ దగ్గర నుంచి ఉండే బ్లడ్ అంతా బ్రెయిన్ కి పుష్ అవుతుంది. సో బ్రెయిన్ కి పుష్ అవటం వలన ఆక్సిజన్ పెరుగుతుంది బ్రెయిన్ లో. బ్రెయిన్ లో ఆక్సిజన్ పెరిగినప్పుడు సర్క్యులేషన్, సో యూ విల్ బికమ్ కాన్షియస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలానే మనకు యూజువల్ గా మోస్ట్ కామన్ చూస్తుంటాము, మనం భోజనం చేసిన తర్వాత మంచిగా లగ్జరీ ఫుడ్ లంచ్ టైంలో తిన్న తర్వాత మన ఆఫీస్ లో నిద్రపోయే ప్రయత్నం చేస్తాం. చాలా మందికి ఉంటుంది. ఇది ఎవరికి అర్థం అవుతుందా లేదా, అర్థమైంది వచ్చో తెలియదు, కానీ ఎందుకు అన్నది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే మనం భోజనం చేసిన తర్వాత మన గట్ పేగులు కొన్ని 100 ఫీట్లు ఉంటాయి. దానికి ఫుడ్ క్వాంటిటీ చేరినప్పుడు ఇట్ రిక్వైర్డ్ ఎ బ్లడ్. సో మన బాడీలో ఉన్న ఎక్కువ బ్లడ్ ని ఇంటెస్టైన్స్, అబ్డమెన్ లాగేసుకుంటుంది. అందులో భాగంగా మన బ్రెయిన్ లో కొంత హైపాక్సియా అంటే కొంత సర్క్యులేషన్ తగ్గటం వలన మనకు ఆక్సిజన్ తగ్గిపోతుంది. దాని వలన మనకు డ్రౌజీగా ఫీల్ అవుతాం, మత్తుగా ఫీల్ అవుతాం, లెథార్జిక్ గా ఫీల్ అవుతాం, నిద్రపోవాలనిపిస్తుంది. ఆవలింతలు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఇది హైపాక్సియా అంటారు. ఆవలింతలు రావడానికి అనేది హైపాక్సియా కాదు, అది రిఫ్లెక్స్ ఫ్రమ్ ద లారింగ్స్ అండి ఆవలింతలు రావడం. బట్ ఇది ఏదైతే ఉందో పోస్ట్ లంచ్ ఫీలింగ్ అనీజీ, నిద్రపోవాలనిపిస్తుంది, అది బికాస్ ఆఫ్ హైపాక్సియా ఇన్ ద బ్రెయిన్. సో క్రమేణా ఒక గంట 1 hour తర్వాత ఆ బ్లడ్ మళ్ళీ రీసర్క్యులేట్ బాడీలోకి అవుతుంది. బాడీలో మనకు 5 to 6 liters ఆఫ్ బ్లడ్ నిరంతరం కొన్ని లక్షల కిలోమీటర్లు మన బాడీలో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అది ట్రావెల్ అయినప్పుడు కొన్ని కోట్ల కణాలకి రక్త ప్రసారం జరిగినప్పుడే దాని యొక్క నార్మల్ ఫంక్షన్ యాక్టివిటీ అంటూ ఉంటుంది. సో ఈ యొక్క ఇన్సఫిషియంట్ సప్లై ఆఫ్ ద బ్లడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఇలాంటి సమస్యలు వాసవేగలటాక వస్తాయి. మూడోది వచ్చేసి టోటల్ కొలాప్స్ అయిపోయారు. ఇటు హార్ట్ బీట్ లేదు, అటు లంగ్ మూవ్మెంట్ లేదు. దట్ మీన్స్ ఇదర్ ఇట్ కుడ్ బి పల్మనరీ ఎంబాలిజం, అంటే లంగ్ లో రక్తనాళాలు బ్లాక్ అయి ఉండాలి కానీ టైం ఇస్తుంది. ఊపిరితిత్తుల బ్లాక్ అయినప్పుడు రికవరీ చేయడానికి టైం ఇస్తుంది. కానీ గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం, ఆర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. అది వచ్చినప్పుడు మాత్రం హార్ట్ సడన్ గా షట్ డౌన్ అవుతుంది. అన్లెస్ అంటిల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చేయకపోతే, సిపిఆర్ చేయకపోతే ఆ వ్యక్తి బతికే ఆస్కారం లేదు. అదే పల్మనరీ ఎంబాలిజం వస్తే కొంత టైం ఇస్తుంది, మనం వెంటిలేటర్ పెట్టి బతికించగలుగుతాం. అదే బ్రెయిన్ స్ట్రోక్ అయింది అనుకోండి, బ్రెయిన్ ఈజ్ మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ అండి. బ్రెయిన్ విత్ ఇన్ 3 minutes లో దాని ఆక్సిజన్ సప్లై రిటర్న్ రాకపోతే
పర్మనెంట్ డెడ్ అవుతుంది. హార్ట్ లంగ్ అలా కాదు, హార్ట్ లంగ్ 7 to 8 minutes టైం ఇస్తుంది. కానీ బ్రెయిన్ ఎంత సెన్సిటివ్ న్యూరాన్ సెల్స్ ఉంటాయంటే దానికి 3 minutes లోపల ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై లేదనుకోండి, ఇర్రికవరబుల్ నర్వ్ డ్యామేజ్. ఓకే, దాని అంటే ఇది ఒక కోమాలోకి వెళ్ళిపోతారు, లేకపోతే హెమిపారసిస్ కానీ అంటే అది దట్ ఈస్ హెమిపారసిస్ అన్నది, పారాప్లేజియా అన్నది, క్వాడ్రిప్లేజియా అన్నది రీజనల్ డ్యామేజ్. అంటే ఏ ఏరియాలో డ్యామేజ్ అయితే ఆ ఏరియాలో డ్యామేజ్ అయితే, బట్ టోటల్ బ్రెయిన్ లో సర్క్యులేషన్ తగ్గిపోయి మీకు కంప్లీట్ సపోజ్ సడన్ గా హార్ట్ పంప్ చేయడం అయిపోయింది. సో విత్ ఇన్ 3 minutes లో హార్ట్ రికవరీ చేయకపోతే, బ్రెయిన్ కు బ్లడ్ సప్లై లేకపోతే బ్రెయిన్ డెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇది హార్ట్, లంగ్. కానీ అల్టిమేట్లీ ఎంటైర్ బాడీ వర్క్స్ ఆన్ ద హార్ట్ కాబట్టి హార్ట్ యొక్క హెల్త్ చాలా బాగా ఉంచుకోవాలి. స్పేస్లో కూడా ఇవన్నీ ప్రాముఖ్యంగా భావించి వాళ్ళకి 100% ఆస్ట్రోనాట్కి అన్ని రకాల ఎఫిషియన్సీ టెస్టులు చేసి ఎలాంటి కోమార్బిడ్ డిజీజ్ లేని వాళ్ళు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనివారు, ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్ చూస్తారు, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు, వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ చూస్తారు, వర్క్ షాప్ చేస్తారు, వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, జీరో గ్రావిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అన్ని స్ట్రెస్లకు కూడా లోనయ్యే విధంగా గ్రౌండ్ మీదనే వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాతనే వాళ్ళని, ఎందుకంటే ద వెలాసిటీ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ గ్రౌండ్ టు స్పేస్ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ some thousands of kilometers per hour ఉంటుంది. సో ఆ స్పీడ్ ని కూడా తట్టుకోవడానికి కూడా ఆ వ్యక్తి యొక్క బీపీ కంట్రోల్లో ఉండాలి, హార్మోన్స్ కంట్రోల్లో ఉండాలి, సైకలాజికల్ స్ట్రెస్ ఇవన్నీ కంట్రోల్లో ఉండాలి. కాబట్టి ఈ ఆస్ట్రోనాట్స్ కి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, వాళ్ళకు ప్రాపర్ గా ఈ కాంపాక్ట్ ఫుడ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, డిఫెకేషన్ కూడా వాళ్ళు క్లోజ్డ్ డిఫెకేషన్ చేయకపోతే అది స్పేస్ సెటిల్ లో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సార్ జనరల్ గా మనం వాటర్ తాగడం కూడా అక్కడ ఒక పైప్ ఉంటుంది. సో ఫుడ్ సప్లిమెంట్స్ మనకి క్యాప్సూల్స్ లో అందుబాటులో, వాళ్ళకి డెఫికేషన్ ఎట్లా సార్? సో యూ కెన్ సీ ద ఫ్లైట్స్ లలో మనకు కంప్రెషర్స్ ఉంటాయి, వాక్యూమ్ కంప్రెషర్స్. మనం యూరిన్ పాస్ చేసినా, డెఫికేషన్ పాస్ చేసినా అవి బటన్ నొక్కగానే మనకు సక్ చేసేస్తాయి, సౌండ్ తోటి వాక్యూమ్ సక్షన్ ఉంటుంది. అలాంటివే ఇది క్లోజ్డ్ ఉంటుందండి. క్లోజ్డ్ ఉండేసి ఈవెన్ స్కిన్ టైట్ క్లోజ్డ్ ఉంటది. మనం డిఫెకేషన్ చేసిన తర్వాత అందులోనే వాటర్ స్పిల్లేజ్ వచ్చి క్లీన్ చేస్తుంది. ఈ మొత్తం కంటెంట్ అంతా కంప్రెషన్ ఎయిర్ తోటి సక్ చేసేసుకుంటది, పోయి అది ఒక దాంట్లో ప్యాక్ అయిపోతుంది. అది ఇంకా కాంపాక్ట్, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో లీకేజ్ లేకుండా ప్యాక్ అయిపోతుంది. స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ కి వచ్చే సమస్యలలో ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్. సో ఇలా మనం హెడ్ టు టో, హెయిర్ డ్రై అయిపోవడము, దెబ్బతిండము, నేజల్ మ్యూకస్ మెంబ్రెయిన్ డ్రై అవడము, మౌత్ లో ఇన్ఫెక్షన్స్ రావడము, వాళ్ళకు ఇయర్ లో ఇస్టాషన్ ట్యూబ్ దెబ్బతిండము, ఆ తర్వాత వచ్చేసి చెస్ట్ లో అబ్నార్మల్ ఎయిర్ ప్రెషర్స్ తోటి కొంచెం ఎస్ఓబిగా ఫీల్ అవడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ ఫీల్ అవడం, కార్డియోవాస్కులర్ ప్రాబ్లం రావడం, బ్రెయిన్ లో కన్ఫ్యూజన్ రావడం, ఈ డిసోరియంటేషన్ పోవడం, హ్యాండ్ టు బ్రెయిన్ కోఆర్డినేషన్ తగ్గిపోవడం, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావడం, మెటబాలిక్ సిస్టమ్ వలన లివర్ ప్రాబ్లమ్స్ రావడం, అంతేకాకుండా అమౌంట్ ఆఫ్ మనకు న్యూ రెడ్ బ్లడ్ కార్పస్కుల్స్ ఫామ్ అవడానికి స్ప్లీన్ కొంత ఇబ్బంది పెట్టడం, అంతేకాకుండా పేగుళ్లలో మనకు ఎక్కువ జీరో గ్రావిటీలో మనం తీసుకున్న ఆహారంలో ఎక్కువగా మన ఫీకల్ మ్యాటర్ స్టోరేజ్ అయ్యి టాక్సిన్స్ రిలీజ్ అవడం, ఆ తర్వాత అన్ని మజిల్స్, చేతులు కాళ్ళల్లో మజిల్స్ వీక్ అయిపోయి అట్రోపీ డిస్ట్రోపీ అవ్వడం, అలాగే క్రాంప్స్ రావడం, మజిల్ క్రాంప్స్ రావడం, విటమిన్ డి, ఇలాంటి ఎన్నో సమస్యలు మనం స్పేస్ లో చూస్తాం. కాబట్టి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు గ్రౌండ్ లో స్పేస్ లాంటి ఎన్విరాన్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి, ఆ ఎన్విరాన్మెంట్ లో ఆ కాంపాక్ట్ ఫుడ్ ఇచ్చి, అలాగే వాళ్ళకి అన్ని అక్లటైమైజేషన్ చేసి వాళ్ళని స్పేస్ పంపడం జరుగుతుంది. సో అన్ఫార్చునేట్ నెవర్. అందుకనే
750 కోట్లలో 3-4 ఆస్ట్రోనాట్స్ ఉంటారు. మొత్తం ఉంటే 10 మంది ఉంటారు. సునీత విలియమ్స్ మళ్ళీ ల్యాండ్ మీదకి వచ్చినా కూడా తనకి మళ్ళీ ఇంకా అదర్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయా సార్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉండటం వల్ల కొన్ని కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయి. ఇమ్మీడియట్లీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ కాంప్లికేషన్. షీ మైట్ రిటర్న్ బ్యాక్ విత్ నార్మల్ అంటే ఉన్న బేసిక్ దాంతో. బట్ అబ్సల్యూట్ సన్ ఎక్స్పోజర్, విటమిన్ డి సప్లిమెంటేషన్, కాల్షియం సప్లిమెంటేషన్, ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ వాతావరణం, ఎక్స్పోజర్, ఇమ్యూన్ సిస్టమ్ కూడా గేరప్ అవుతుంది. దీంతో ఇమ్యూన్ సిస్టమ్ కూడా రీగెయిన్ అవుతుంది. ఎందుకంటే జీరో గ్రావిటీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెఫిషియెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ లో ఇమ్యూన్ గేరప్ కాదు. మనకి ఇలాంటి ఎన్విరాన్మెంట్ లోనే ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అవును. సో ఇలాంటివన్నీ మనకు రికవర్ అయిన తర్వాత షీల్ బి ఆల్ రైట్, నథింగ్ టు వరీ. హోప్ఫుల్లీ షీల్ బి ఆల్ రైట్. అబ్సల్యూట్లీ. అండ్ హ్యాపీగా తన హెల్త్ రికవరీ అయిపోయి హోప్ ఫర్ ఎ స్పీడ్ రికవరీ అండ్ అంతా సక్సెస్ఫుల్ గా మళ్ళీ ల్యాండ్ మీదకి వచ్చేసి వెరీ ఇన్స్పైర్ గా తన జర్నీ, తన స్పేస్ జర్నీ ఇన్స్పైర్ గా ఉండాలి మన చూసే వాళ్ళకి. అండ్ కొత్త న్యూ ఆస్ట్రోనట్స్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కూడా వాళ్ళకు కూడా తను ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ గుడ్. సో వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నమస్తే.